హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన దివాకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నారు. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమయ్యే ఉంటుందండి. న్యూ ఇయర్ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అన్నది ఈ వీడియోలో మొత్తం ఇంక్లూడ్ చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ అయితే కజిన్స్ అందరం కలిసి ఒక చోట సెలబ్రేట్ చేసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యాము. సెలబ్రేషన్స్ అంటే ఏం చేసుకుందామని ఆలోచించిన తర్వాత బార్బిక్యూ ఉంది ఇంట్లో అన్నది గుర్తొచ్చి అది చేసుకుందామని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయామన్నమాట మేము. సో మా కజిన్స్ అందరం కలిసి నైట్ అంతా బార్బిక్యూ చేసుకొని మంచిగా ఫుడ్ తిని కేక్ కట్ చేసుకొని నైట్ అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళేసి అండ్ నెక్స్ట్ డే టెంపుల్కి వెళ్ళి నా న్యూ ఇయర్ అన్నది ఇలా జరిగిందనమాట. మొత్తం ఇంక్లూడ్ చేశాను, చూడండి. మేమందరం కలిసామంటే సీరియస్గా చెప్తున్నాను, చాలా ఫన్ ఉంటుంది. ఆ ఫన్ ఎలిమెంట్స్ అన్నీ నేను అలాగే పెట్టేశాను. వాయిస్ ఓవర్ ఇవ్వకోకుండా, వాళ్ళ వాయిస్ కట్ చేయకోకుండా రా అలాగే పెట్టాను. కొన్ని చోట్ల కట్ చేశాను, ఎందుకంటే సెన్సార్ వర్డ్స్ యూజ్ చేశారనమాట కొన్ని. సో అవన్నీ మనం యూట్యూబ్ ఛానల్లో పెట్టలేం కదా. అంటే కజిన్స్ కలిస్తే ఆబ్వియస్గా ఇలానే ఉంటుంది కదా ఫన్ అన్నది. అందుకే కొన్ని చోట కట్ చేశాను, కొన్ని చోటు పెట్టేశాను అలాగే. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఈ టైంలో కింద ఉన్నానండి. వీడియో కూడా నాకు దీను ఇంకా శ్రావణి వీళ్ళే షూట్ చేశారు. బికాజ్ ఓన్లీ బార్బిక్యూ అంటే వర్కౌట్ అవ్వదు కదా, డిన్నర్ కూడా ఏమైనా చేయాలి కదా. సో నేను ఆ ప్రిపరేషన్స్లో ఉన్నాను. అంతలోపు వీళ్ళు ఇక్కడ మంచిగా బొగ్గులు అయితే కాలుస్తూ ఉన్నారు. ఈ బొగ్గులు కాల్చడం అన్నది చాలా పెద్ద టాస్క్. సీరియస్గా చెప్పాలంటే ఈ టాస్క్ వల్లనే మాకు, అంటే ఈ బొగ్గులు కాల్చడం అన్న దాని వల్లనే మాకు ఈ ప్లాన్ అన్నది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని చెప్పి డౌట్ వచ్చిందనమాట. ఎందుకంటే అవి ఎంతసేపటికి కాలట్లేదు. బట్ మా వాళ్ళు మొత్తానికి సాధించారు. చాలా టైం పట్టింది అవి కాలడానికి. ఏవేవో చేశారు దానికి. ఇట్లా ఫ్యాన్ పెట్టారు, తర్వాత హెయిర్ డ్రయర్ పెట్టారు, ఏవేవో చేసి మొత్తానికి సాధించారు. లేదంటే ఒకానొక స్టేజ్లో మేము అనుకున్నాం అనమాట, దాన్ని మంచి కబాబ్ చేసుకొని తినేద్దాం పదా అని చెప్పేసి. సో నేను యాక్చువల్గా అయితే దీనికి మార్నింగే మంచిగా మ్యారినేట్ చేసి పెట్టేశానండి. ఒక 12 o'clock 1 o'clock అలా అంతా. ఎంత మ్యారినేట్ అయితే మనకు అంత టేస్ట్ వస్తుంది కదా అని చెప్పేసి. యాక్చువల్గా మ్యారినేషన్ ప్రాసెస్ కూడా నేను అంతా వీడియో తీశాను, బట్ నేను చరణ్ ఫోన్లో తీశాను. అదంతా మీకు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక షార్ట్ వీడియో త్రూ పెడతాను డెఫినెట్గా. ఇక్కడ కుదరలేదు నాకు పెట్టడము. సో చూసారు కదా, ఇందాక హెయిర్ డ్రయర్ యూస్ చేసి మా వాళ్ళు ఎలా బొగ్గులు వెలిగించారు. ఫైనలీ అవైతే వెలిగిపోయాయి అన్నమాట. ఇప్పుడు మేము మా చికెన్ బార్బిక్యూ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ దీను ఏంటంటే ఒక చిన్న స్టవ్ పెట్టుకొని, మా దీను ఎగ్గిటేరియన్ కదా, సో చికెన్ తిన్నాడు కాబట్టి ఒక చిన్న స్టవ్ పెట్టుకొని ఆయన ఆమ్లెట్స్, పన్నీర్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివి ఆయనకి సంబంధించినవన్నీ ఆయననే చేసుకున్నాడు. నేను చేసిస్తానంటే కూడా వినలేదు. నేనే చేసుకుంటా ఈరోజు అని చెప్పేసి ఆయననే మొత్తం చేసుకుంటున్నాడు. మేమేంటంటే ఇంకా నేను ఆల్రెడీ కింద బిర్యానీ ఇవన్నీ చేశాను, బగారా రైస్ అవన్నీ. సో నాకు వర్క్ అవ్వద్దు అని చెప్పి పాపం బార్బిక్యూ కానివ్వండి, దీను రెసిపీస్ కానివ్వండి అన్నీ వాళ్ళే చేసుకున్నారు. నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. ఇక్కడ నేను మంచిగా వెళ్ళి తిన్నాను అనమాట. బట్ ఆ మ్యారినేషన్, బగారా రైస్ ఇవన్నీ నేనే చేశాను అనుకోండి. చూడండి ఇక్కడ మంచిగా ఇలా హీట్ చేస్తూ ఉన్నారు, బార్బిక్యూ చేస్తూ ఉన్నారు. ఫ్యాన్ పెట్టి దాన్ని మంచిగా బొగ్గుల్ని కాల్చుకుంటూ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి మా దీను అలవాటు లేదు కదా పాపం, ఆ ఆమ్లెట్ మొత్తం ప్యాన్కి స్టిక్ అయిపోయింది. బట్ వెంటనే దాన్ని క్రష్ చేసేసారు. బట్ అలా క్రష్ చేసిన టేస్ట్ అయితే చాలా బాగుండింది. పాపం ఆయన ఆమ్లెట్ వేసుకుంటే మ్యాక్సిమం మేమే తినేసామన్నమాట. బట్ మళ్ళీ వేసుకున్నాడు అనుకోండి. చూడండి ఇది మా దీను కోసం పన్నీర్. బట్ మేము కూడా తిన్నాము పన్నీర్ కూడా, బాగా తిన్నాము. ఆ రోజు తినేసరికి ఇంకా నేను చేసిన బగారా రైస్ మొత్తం మిగిలిపోయింది. ఇట్లా వేస్ట్ అయితే కాదు అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ అదే వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ లాగా పెట్టేశాను. ఏంటో కానీ ఆ రోజు అనుకోకుండా అన్నీ టేస్ట్ బాగా కుదిరాయి. చికెన్ కానివ్వండి, ఎగ్, పన్నీర్ అన్నీ చాలా బాగా కుదిరాయి. ఈ అన్న వచ్చేసి మా పక్కింట్లో ఉంటారు, మా నైబర్స్ అనమాట. సో అన్నకైతే ఇంకా ఫుల్ నచ్చేసింది చికెన్. మ్యారినేట్ ఎవరు చేశారు, చాలా బాగుంది అని కూడా అడిగారు.
ఇది చూడండి, నేను శ్రావణి ఏదో వాళ్ళకి కొంచెం హెల్ప్ చేద్దామని వెళ్ళాం కానీ మా వల్ల అస్సలు అవ్వట్లేదు. సీరియస్గా చెప్తున్నాను, ఇది చేయడం అంత ఈజీ అయితే కాదు, చాలా కష్టపడాలన్నమాట. మా తమ్ముళ్ళు బాగా చేసినట్టే సీరియస్గా చెప్పాలంటే. అది ఊపుకుంటూ ఉండాలంటే చాలా కష్టము యాక్చువల్గా. ఇక్కడ మా దీను వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుంటున్నాడు. ఇది చూడండి, మేము మొత్తం తినిన తర్వాత చికెన్ ఇంకా కొంచెం మిగిలింది, మాకు ఫుల్ అయిపోయింది అని చెప్తే చికెన్ ఎగ్స్ 2 మిగిలాయి. మా సందీప్ నేను ఒక రెసిపీ చేస్తాను, అది చేసినాడంటే మీరు డెఫినెట్గా తింటారు అని చెప్పి ఏమేమో వేస్తున్నాడు అనమాట. చికెన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దాంట్లోకి ఎగ్ వేసి తర్వాత ఉన్న మసాలా కూడా వేసి సాల్ట్ చిల్లీ పౌడర్ వేసి ఏమేమో చేశాడు. ఫైనలీ నేనైతే అక్కడి నుంచి అంటున్నాను అనమాట, ఏంద్రా అట్లా చేస్తున్నావు, ఎట్లరా తింటాము అని చెప్పి నేను పక్క నుంచి కామెంట్స్ చేస్తున్నా. బట్ చేసిన తర్వాత సీరియస్గా చెప్తున్నాను, తింటే చాలా బాగుండింది టేస్ట్. మొత్తం అయిపోయి మేము మళ్ళీ సెకండ్ టైం కూడా చేయించుకున్నాం అనమాట వాడితో చెప్పి. చూడండి ఏమేమో చేశారు, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఫస్ట్ నేను తినలేదు, అందరు తిని బాగుంది అంటుంటే సరే అని చెప్పి కొంచెం ఇలా తిని చూస్తే నిజంగానే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అందుకే మళ్ళీ కూడా చేయించుకున్నాం అనుకోండి. చూడండి నేను చెప్పాను కదా, నేను ఇంట్లోనే బగారా రైస్ ఇంకా రైతా చేశాను, అలాగే బాయిల్డ్ ఎగ్స్ కూడా చేశాను. బట్ బాయిల్డ్ ఎగ్స్ వేస్ట్ అయ్యాయి. ఈ బగారా రైస్ అంటే నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ తిన్నాం అనుకోండి, వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి మా వాళ్ళు చూడండి అంతా చేసి అలసిపోయి ఫుల్ పడుకొనేసారు. ఇంకా మంచిగా తినేసి చెప్పాను కదా, మా సందీప్ చేసింది నచ్చి మళ్ళీ సెకండ్ టైం చేయించుకున్నామని. చూడండి రా పెట్టాను, చూడండి మా కామెడీ. అన్నదమ్ములు కుకింగ్. See how he is sitting. అన్నదమ్ములు కుకింగ్ అదిరువదురు ఇది ఫోటో దిగొట్టి ఉప్మా ఏ సాల్సా చిన్న ఫ్రెండ్ చేసుకుంటారు ఇద్దరు అల్లే just sound is hot dog. సందీప్ మధ్యలో ఆయిల్ సమర్పయామి. సందీప్ ఫస్ట్ స్వాహం ఫస్ట్ గుడ్డేసి అలా రేసి అప్పుడు గుడ్ రేసి హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ పాండవ మౌ టు మై ఫ్రెండ్స్. డిసెంబర్ 31 డిసెంబర్ సపోదు పరంగల పైన చెప్పాలి. 31 చెప్పకూడదు, ఫస్ట్ చెప్తారా? ఓకే, 12 o'clock అడుగుదాం. నీకు మాంసం తెలుసా? మాంసము. సందీప్ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు చెప్పు. ఏంది సుమన్? కోడిబువ్వ చూస్తాను ముక్కరం కలిగి ఎవరిదే కొంచెం కామన్ లేదా నీకు? సందీప్ గారు యూట్యూబ్ లో మీ ఫ్రెండ్స్ ఎవరన్నా చూసి మా తల్లి ఎవరుకుంటుంది ఇప్పుడు ఇది బూడిచ్చే కదా ఫ్రెండ్స్. చికెన్ ఎక్కువయ్యి ఉడుకు ఎక్కువైంది. దానికి బార్బిక్యూ సాస్ అన్ని తినిపించినాము.
సో చూసారు కదా, మా కజిన్స్ అందరం కలిస్తే ఇలాగే అనమాట, ఫుల్ నవ్వుకుంటూ ఫన్గా చాలా బాగుంటాం మేము, మంచిగా ఎంజాయ్ చేస్తాము. మా కన్వర్జేషన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి యాక్చువల్గా. సో అలా పైననే మాకు మంచిగా ఫుడ్ అంతా తినేసుకొని తర్వాత 12 లోపు మేము కిందికైతే వచ్చేసాము. ఇంట్లోకి వచ్చి ఇంకా కేక్ కటింగ్ చేసేసుకున్నాము. కేక్ కటింగ్ అయిన తర్వాత కొంచెం సేపు మంచిగా డ్యాన్సెస్ వేసుకొని మంచిగా ఎంజాయ్ చేసి దాని తర్వాత మేము బయటికి అయితే వెళ్ళిపోయాము. నేను ఇక్కడ డ్యాన్స్ చేసినప్పుడు మ్యూజిక్ అయితే పెట్టట్లేదు, బికాజ్ నాకు కాపీరైట్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి. మంచిగా ఎంజాయ్ చేసి బయటికి వెళ్ళాము. మేము బయటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1 పైన అయింది టైమ్, 1:32 దగ్గర అవుతూ ఉండింది. ఆ టైంకి కూడా ఎంత క్రౌడ్ ఉండినారంటే, అదే మేము 12 o'clockకి వెళ్ళింటే ఇంకెంత క్రౌడ్ ఉండేదో అనిపించింది మాకైతే మాత్రం. సో మీకు కూడా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ 2024లో అందరికీ అంతా మంచి జరగాలి, మీరు అనుకున్న గోల్స్ మీరు రీచ్ అవ్వాలి. అండ్ మనము అంతకుముందు అంతా చాలా కోవిడ్ అదని ఇదని హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు పడ్డాం కదా. ఈ 2024లో అవన్నీ ఏం ఉండొద్దు, మళ్ళీ ఏదో కేసులు వస్తున్నాయి అది ఇది అంటున్నారు, కానీ అవేం ఉండొద్దు అని అయితే నేను అనుకుంటున్నాను. త్వరగానే అవన్నీ కూడా క్లియర్ అయిపోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. అండ్ ఇన్ ద సేమ్ వే మన ఛానల్ కూడా మంచిగా గ్రో అవ్వాలి ఈ న్యూ ఇయర్లో అని చెప్పి నేను అనుకుంటున్నాను. అది డెఫినెట్గా మీ సపోర్ట్ వల్లనే అవుతుంది. మంచిగా మన వీడియోస్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మీరు ఇంకా ఎవరికైనా సరే దీన్ని షేర్ చేయండి, సో దట్ ఇంకెవరికైనా నచ్చితే వాళ్ళు కూడా చూస్తారు కదా అని చెప్పేసి చెప్తూ ఉన్నాను. ఇఫ్ పాసిబుల్ మంచిగా ఒక లైక్ వేయండి మీకు వీడియో నచ్చితే గనక. కమెంట్స్లో కూడా నాకు ఏదైనా నేను ఏదైనా సెట్ చేసుకోవాలి అన్నవి కానీ ఏదైనా కానీ చెప్తే నేను డెఫినెట్గా సెట్ చేసుకుంటాను. మీరు నాకు చెప్తే కదా నాకు కూడా తెలుస్తుంది, లేకపోతే నేను మంచిగానే చేస్తున్నానని అనుకుంటాను నేను. డెఫినెట్గా చెప్పండి ఇంకా ఏవైనా ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే మాత్రం. అలానే పిచ్చి పిచ్చి కమెంట్స్ పెట్టకండి, జస్ట్ ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అంటే అదొక్కటి పెట్టండి. చూడండి మేము తర్వాత ఇంటి నుంచి బయటకు అయితే వచ్చేసాము, ఎంజీ రోడ్డుకి వచ్చాము. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ కదా ఇక్కడ న్యూ ఇయర్కి. సో అక్కడికైతే వచ్చేసాము. అయినా ఇంకా ఎంత క్రౌడ్ ఉంది చూడండి. 1:32 అవుతుంది టైమ్. అప్పటికి పోలీసులు అందరినీ పంపించేస్తున్నారు కంట్రోల్ చేయాలి కాబట్టి. అయినా కంట్రోల్ అవ్వట్లేదు, మెల్లిమెల్లిగా అవుతుంది అనుకోండి. అదే మేము 12కి వచ్చింటే ఇంకెంత క్రౌడ్ ఉండేదో అనిపించింది సీరియస్గా. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. చరణ్, సందీప్, సుమంత్ వీళ్ళంతా, సందీప్ సుమంత్ యలంకకి వెళ్ళిపోయారు, శ్రావణి వాళ్ళ పీజీకి వెళ్ళిపోయింది, అండ్ చరణ్ కూడా అనంతపూర్కి బయలుదేరిపోయాడు. ఇంకా వెంకీ, నేను, దీను ముగ్గురమే ఉన్నాము. సో మనమైతే టెంపుల్కి వెళ్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యాము. మేము విద్రాశ్వతకైతే వెళ్తున్నామండి. అక్కడ మేము నాగప్రతిష్ఠ చేపించాము. నేను ఆల్రెడీ ఇంతకుముందు మీకు లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను దీని మీద, ఈ టెంపుల్ మీద కానివ్వండి అంతా. ఓన్లీ దాని గురించి ఒక వీడియో చేసి పెట్టాను, అది ఎవరైనా చూడకపోతే చూడండి ఇంకా డీటెయిల్గా కావాలి అంటే. సో మేము అక్కడికి వచ్చేసాము. ఎక్కడికి వెళ్దాం అని అనుకుంటున్నప్పుడు, సరే చాలా రోజులు అయిపోయింది కదా వెళ్ళి విదురాశ్వతకి వెళ్దాము, వెంకీ కూడా నేను చూడలేదు అక్క అని అన్నాడు. సో చూడని ప్లేస్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా న్యూ ఇయర్ రోజు మంచిగా నాగులకి అభిషేకం చేసుకొని మా డే అయితే అలా స్టార్ట్ అయిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది, ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. మంచిగా ఇలా దేవుడికి అభిషేకం చేసుకొని వెళ్ళడం అన్నది. ఇక్కడ నేను తర్వాత వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తే ఇంకా పసుపు ఇంకొంచెం బాగా పట్టించాల్సిందేమో, నాకు అక్కడ కనిపించట్లేదు సీరియస్గా చెప్పాలి అంటే. కొంచెం దగ్గరకు ఉన్నాయి కదా, ఏం కనిపించట్లేదు. నేను ఏదో ఊరిని అలా రాసేసాను, ఇంకొంచెం బాగా
రాయాల్సింది. మా అత్తయ్య లేకోకుండా ఇదే ఫస్ట్ టైం అండి నేను వెళ్ళి చేసుకోవడం. అంటే నేను ఒక్కటే సింగిల్గా వెళ్ళి చేసుకోవడము. ఎప్పుడు అత్తయ్య ఉంటారనమాట నేను ఇక్కడ పూజ చేసుకునేటప్పుడు. నేను దీను ఇదే ఫస్ట్ టైం ఇద్దరమే వెళ్ళి చేసుకోవడం అన్నది. సో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో ఏంటో నాకైతే తెలీదు. నాకు అత్తయ్య ఎలా నేర్పించారో అది గుర్తున్నంత వరకు చేశాను. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ దేవుడే క్షమిస్తాడని అనుకుంటున్నాను, ఎందుకంటే తెలియక చేసినవే కాబట్టి. సో మేము ప్రతిష్ఠించిన నాగులకైతే పూజ చేసేసుకున్నాం కదా. ఇంకా వెంకీ నేను కూడా పూజ చేసుకుంటానక్క, ఇన్ని నాగులు ఉన్నాయి కదా ఏదో ఒక దానికి నేను చేసేసుకుంటాను అని చెప్పేసి వాడు ఇక్కడ పూజ చేసేస్తున్నాడు. వాడికి కొంచెం పూజలు భక్తి ఇవన్నీ ఎక్కువ అన్నమాట. వాడు ఇంకా వినాయకుడిని పసుపుతో వినాయకుడిని కూడా చేసి అలా ఏమేమో చేశాడు. వాడికి కొంచెం పూజల గురించి ఐడియా బాగా ఉందిలేండి. సో ఈ పిల్లలు ఉన్నారు చూసారా వెనకాల, వాళ్ళు మంచిగా మేము పూజ చేసుకుంటే అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు, మమ్మల్ని మాట్లాడిస్తున్నారు. అక్క అలా చేయండి అక్క, ఇలా చేయండి అక్క అని చెప్తున్నారు. వెంకీ హారతి ఇస్తుంటే వెళ్ళి గంట కొడుతున్నారు. ఇలా చాలా క్యూట్గా అనిపించింది అనమాట. వాళ్ళు వచ్చి ఇవన్నీ చేయడము అన్నది చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళతో కొంచెం మంచిగా మాట్లాడి దాని తర్వాత వాళ్ళకు చాక్లెట్స్ ఏమైనా ఇద్దామంటే టైంకి మా దగ్గర బ్యాగ్లో ఏం లేదనమాట. నా హ్యాండ్ బ్యాగ్ కూడా కార్లో పెట్టేసి వచ్చాను. సో సరే అని చెప్పేసి కొంచెం డబ్బులు అయితే ఇచ్చాము, ఏమైనా కొనుక్కొనిరా చాక్లెట్స్ అలాంటివి అని చెప్పేసి. సబ్స్క్రైబ్ టు చందనా దివాకర్ వ్లాగ్స్. గుడ్. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. మనకి టెంపుల్ చుట్టూ నాగులు ప్రతిష్ఠించుంటారు. ఎవరైనా మొక్కుకో ఉంటారు కదా వాళ్ళు వచ్చి నాగప్రతిష్ఠ చేయించుకోవచ్చు ఇక్కడ. అలాగే మా అత్తయ్య వాళ్ళు మా పెళ్ళి కాకముందు ఎప్పుడో చేయించారు. దానికి మేము అప్పుడప్పుడు వెళ్ళి పూజ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ టెంపుల్ చుట్టూ నాగప్రతిష్ఠలు అయిపోయి ఇప్పుడు కొంచెం దూరంలో అనమాట మేము చేపించింది. అప్పటికే వాళ్ళు చేపించి కూడా మా పెళ్ళి కంటే ముందు ఇంకా చాలా ప్లేసెస్లో చేసేసారు. ఇప్పుడు మొత్తం చాలా అయితే పెట్టేశారనమాట నాగుల్ని. సో చూడండి ఎన్ని నాగులు ఉన్నాయో, ఎంతోమంది ఇక్కడ ప్రతిష్ఠ చేపించుంటారనమాట. మేము అక్కడ వెళ్తూ ఉంటే ఆ పిల్లలు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు నీట్గా. వాళ్ళు వచ్చి ఈ టెంపుల్లో ఒక పుట్ట ఉంటుంది, అందులో ఒక పాము ఉంటుంది. ఆ పాము నైట్ టైమ్స్ గుడి మొత్తం తిరుగుతూ ఉంటుందంటండి. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, శివాలయం ఉంది. ఆ టెంపుల్స్లోకి అంతా వెళ్ళొస్తుందంట. సో ఇవన్నీ ఆ పిల్లలు చెప్తూ ఉన్నారు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి, అక్కడ నిజంగానే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు అని చెప్పడానికి. లైవ్గా మనకు ఒక పాము రూపంలో ఉన్నట్టే కదా అసలు. సో చాలా పాజిటివ్గా అనిపించింది. మా న్యూ ఇయర్ అయితే ఇలా గడిచిందనమాట. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము బెంగళూరుకి అయితే రిటర్న్ బయలుదేరాము. బెంగళూరుకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ డిన్నర్ టైం కూడా అయ్యింది. సో ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంకా డిన్నర్ ఏమి అని చెప్పేసి యలహంకలో ఒక చోట పులావ్ చాలా బాగుంటుంది టేస్ట్. సో అక్కడికి వెళ్ళేసి అది తినుకొని ఇంటికి వెళ్ళి పడుకొనేసామన్నమాట. సో మా న్యూ ఇయర్ అన్నది ఇలా గడిచింది. మీ న్యూ ఇయర్ ఎలా చేసుకున్నారు ఏంటి అన్నది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పటికైతే మనం ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో దట్ నా నెక్స్ట్ వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.